సామాన్లు, సరుకు మనం ఎంత చీప్‌గా మారిపోయాం, అంటే ఎంత వరస్ట్‌గా బిహేవ్ చేస్తున్నాం అనేది మన భాష చెప్తుందండి. యాక్చువల్‌గా ఈ సామాన్లు, సరుకు. సామాన్లు అంటే ఇంట్లో వాడుకునే సామాన్లని, సరుకు అంటే వ్యాపారంలో రకరకాల వ్యాపారాల్లో వాడే సరుకు అనే విషయం తెలిసిందే గదా! నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తానండి. చిన్న పిల్లలు ఫిఫ్త్ క్లాసో, సిక్స్త్ క్లాసో చదువుకుంటున్న పిల్లలు ఏదో క్రికెట్ ఏదో ఆడుకుంటున్నారు. పక్క నుంచి ఒక ఆవిడ వెళ్తుంది. పెద్దావిడే, తెలిసినావిడే అనుకుంటా ఆవిడని కామెంట్ చేస్తున్నారండి. సామాన్లు బాగుండాలి ఆంటీ అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. ఆవిడ ఆవిడ మీ భార్య అయితే, మీ అక్క అయితే, మీ చెల్లి అయితే, మీ అమ్మ అయితే, మీ ఇంట్లో వాళ్ళైతే ఎట్లా ఎట్లా రియాక్ట్ అవుతారు చెప్పండి. ఇక్కడ ఎవరిది తప్పు చెప్పండి? ఆ పిల్లలదా తప్పు, ఆవిడదా, మనది మనది? మీకు తెలుసా విషయం? ఎవడో ఒకడు సరదా కోసం, ఒక జోక్ కోసం, జస్ట్ ఫన్ కోసం అన్న ఒక్క మాటని మనం ఏం చేసామో మీకు తెలుసా అండి? దాన్ని రకరకాలుగా అటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి ఆడవాళ్ళు కూడా, ఇక్కడ దరిద్రం చూడండి, మళ్ళీ ఆడవాళ్ళు కూడా, పెద్ద పెద్ద వాళ్ళు కూడా, ఎంతో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా ఇంకాస్త నలుగురిని ఫాలోవర్లను పెంచుకోవాలని, ఏదో పాపులర్ అవ్వాలని, లేకపోతే ఎంజాయ్ చేయాలి అని చెప్పి ఈ సామాన్లు, సరుకు అనే దాన్ని ఒక బూతు పదం కింద వాడేశారండి. ఆడవాళ్ళని కామెంట్ చేయడానికి, ఆడవాళ్ళ శరీర భాగాల్ని డైరెక్ట్గా కామెంట్ చేయలేరు కాబట్టి ఇలాంటి పదాలు వాడుతూ ఉంటారు, మీకు తెలిసిందే. కానీ తెలుగు భాష ఏమైపోతోంది, చచ్చిపోతుందా అంటే తెలుగు భాష మీద గొప్ప ప్రేమ ఉండాలి, గొప్ప అభిమానం ఉండాలని నేను అంటలేదు. కానీ తెలుగు వాళ్ళ సంస్కారం ఏమైపోతోంది అనేది బాధ అనిపిస్తూ ఉంటుందండి. ఒకప్పుడు ఉండేది కామెడీ. సపోజు సుత్తివేలు గారు సుత్తి, అలాగే కోట శ్రీనివాసరావు గారు, బ్రహ్మానందం గారు, కొన్ని డైలాగులు ఉన్నాయి. జంజాల గారు లాంటి వాళ్ళు రాసినవి కాస్త చక్కగా ఉంటాయి. ఈ రోజు కూడా తెలుగులో కొత్త పదాలను సృష్టించింది. ఇప్పుడు ఉన్న పదాలని బూతు పదాల కింద చేసేసి మనందరినీ కూడా బూతు పకోడీల కింద చూపిస్తున్నాయండి. ఎందుకంటే ఆ పిల్లలే ఉదాహరణ. రేపు ఎక్కడికైనా వెళితే, మనం ఎవరితోనైనా మాట్లాడితే ఈ పదాలు వస్తే అవతల వాళ్ళు మనల్ని ఎలా చూస్తారు అనేది ఎప్పుడైనా ఆలోచించామా? లేదు కదండి. ఏంటి దీనికి పరిష్కారం అంటే, ముందు కాస్త అక్కడ కామెంట్ చేయడం నేర్చుకోండి. అది అది దానికి చేయండి, చాలా వాటికి చేస్తారు. ఎవడైతే అలాంటివి వాడుతున్నాడో ఆ బూతుల్ని, ఈ బూతులు కూడా బాగా నడుస్తుంది కదండి. తెలుగు వాళ్ళం కాబట్టి అక్కడ కామెంట్ చేయడం నేర్చుకోండి, అన్ఫాలో కొట్టండి, కాస్త ఒక మాట విమర్శించడం అనేది అక్కడ నేర్చుకోండి. లేకపోతే మన తెలుగు భాషే కాదండి. రేపు సంక్రాంతి వస్తుందిగా, చాలా గొప్పగా చెప్పుకుంటాం మన సంస్కృతి, మన సాంప్రదాయం. ఇగో ఇది కోడిపందాలు, ముగ్గులు, గంగిరెడ్లు అని చెప్పి ఇప్పుడు బూతులే మిగిలేలా కనిపిస్తోంది. చాలా బాధ అనిపిస్తోందండి. సో దయచేసి రెస్పాండ్ అవ్వండి, ఇలాంటి వాటికి రెస్పాండ్ అవ్వండి. లేకపోతే రేపు మన ఆడవాళ్ళ పరిస్థితి ఒకసారి ఆలోచించుకోండి. ఈ కామెంట్లో మీ వాల్యుబుల్ ఒపీనియన్ చెప్పండి. దయచేసి షేర్ చేయండి ప్లీజ్.